మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం టేక్మల్ మండల కేంద్రంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ 13 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్, మాజీ సర్పంచ్ ఆక్లేపల్లి పాపయ్య, భక్తుల కిషోర్, విద్యాసాగర్, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కృషితో టేక్మల్ మండలంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి పేదవాడికి సాయంగా ఉండే విధంగా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులు టేక్మల్ మండలానికి సంబంధించిన ప్రతిదీ అప్లై చేసిన 20 రోజుల్లోనే లబ్ధిదారులకు దామోదర్ రాజనరసింహ కృషి వల్ల లబ్ధి చేకూరుతున్నాయి. కావున ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిమ్మ రమేష్ మాట్లాడడం జరిగింది. ఈరోజు 13 చెక్కులకు సంబంధించి 4,80,500 రూపాయలు మరి మళ్ళీ వచ్చాయి. వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి పేదల ఆరోగ్యం సంక్షేమమే ప్రజాపాలన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరోసారి మంత్రి దామోదర్ రాజనరసింహానికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఈరోజు దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి గారి సహకారంతో మరి టేక్మల్ మండలానికి 13 మందికి లబ్ధిదారులు మరియు 4 లక్షల చిల్లర 80,000 రూపాయలతో మరి మనకు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో ఉండి మరి ఆర్థికంగా వెనుకబడిన వారికి మరి ఈరోజు సీఎంఆర్ చెక్కులు మరి పంపించడం జరిగింది. మరి ఈ అనతి కాలంలోనే సంవత్సరంలోనే మరి ఎన్నో మరి హాస్పిటల్ విషయాల్లో కానీ మరి అన్ని విషయాల్లో మన దామోదర్ సార్ గారు చాలా వారికి సహకారం చేస్తున్నారు. మరి ఈ సీఎంఆర్ చెక్కులు వాళ్లకు మెడికల్ బిల్స్తో మరి కొంత ఉపయోగపడుతుంది. మరి దామోదర్ సార్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. మన టేక్మల్ మండల ప్రజలు కూడా రుణపడి ఉంటారు. మరి వెంటనే ఒక నెల లోపలనే చెక్కులు వస్తున్నాయి. అప్లై చేసిన నెల లోపలనే చెక్కులు వస్తున్నాయి. మరి సారు కృషే పట్టుదల. సార్ నా కాన్షియన్స్కి మరి వెనుకబడిన వారు ఉన్నారు, ఆరోగ్యరీత్యా మరి చాలా హాస్పిటల్ పాలవుతున్నారనే ఉద్దేశంతో సారు ఇంట్రెస్ట్ పెట్టి మరి లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. మరి మనం మండలం ప్రజలు ఎప్పుడు మరవకుండా ఉండాలి. దామోదర్ సాబ్ గారిని మరి ఎప్పుడు ఆశీర్వదిస్తే ఉండాలి. కాబట్టి మరి సీఎంఆర్ చెక్కులను ఇంకా వేరేలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున తెలుసు.